బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. మరి అధికారులు విచారణతో ఆపుతారా, అరెస్ట్ చేస్తారా అనే అనుమానం అయితే వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారు అంటూ కూడా ఊహాగానాలు అయితే వెల్లడిస్తున్నారు. మొత్తానికైతే కేటీఆర్ విషయంలో ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలి అని సిట్ ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలి అని కేటీఆర్ కు సిట్ సూచించింది. ఇదే సమయంలో ఈరోజు ఉదయం 9 గంటలకు కేటీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకొని అక్కడ సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన ప్రముఖ నేతలతో అయితే కీలక భేటీ నిర్వహించారు. ఆ తర్వాత ఆయన సిట్ కార్యాలయానికి వెళ్లనున్నట్టుగా సమాచారం. అయితే సిట్ అధికారులు అడిగే ప్రశ్నలకు ఆయన ఎటువంటి సమాధానాలు ఇవ్వనున్నారు, అసలు సిట్ అధికారులు ఎటువంటి ప్రశ్నలు వేయనున్నారు అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు, మరోవైపు బీఆర్ఎస్ సానుభూతి పరులు కూడా కేటీఆర్ విషయంలో ఏమవుతుంది, మరి అరెస్ట్ చేస్తారు అనే వాదన అయితే తెర మీదకి వచ్చింది. మరి నిజంగానే కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారా, లేకపోతే ప్రశ్నించి పంపిస్తారా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా ఉంది.